అస్తవ్యస్తమైన విధానాలతో నడుస్తున్న నేటి భారత సమాజాన్ని చూస్తే కొన్నిసార్లు మనసు నిండా ప్రశ్నలొస్తాయి. ఇది నిజంగా మనం కలలుగన్న దేశమేనా అని అనిపిస్తుంది. ఈ సమాజంలో సంఘ సంస్కర్తలను, సమాజం కోసం ప్రాణాలు పెట్టిన మహానుభావులను దేవుళ్లుగా పూజిస్తాం. బసవేశ్వరుడు, వేమన, బుద్ధుడు, బ్రహ్మన్న. వాళ్ల ఆలోచనలు, వాళ్ల సందేశాలు మన జీవితాలను మార్చడానికి పుట్టాయి. కాని మనమేం చేస్తున్నాం? వాళ్ల ఆశయాలను మర్చిపోయి విగ్రహాలు పెట్టి, దండలు వేసి, కొబ్బరికాయ కుట్టి, పోజులు కొడుతూ, సెల్ఫీలు తీసుకుంటూ వాళ్లను అనుసరిస్తున్నామన్న భ్రమలో జీవిస్తున్నాం. బాబాలు, స్వామీజీలు ఈ ప్రపంచం మాయా అంటారు. కనిపించని పరలోకం ఉందంటారు. స్వర్గం, నరకం అని భయపడతారు. కాని వాళ్లు మాత్రం ఇహలోకంలో అన్ని సుఖాలు అనుభవిస్తారు. ఆశ వద్దంటారు, కాని భూములు కబ్జా చేస్తారు. త్యాగం చెప్తారు, కాని భక్తుల డబ్బులతో రాజభోగాలు చేస్తారు. విచిత్రమేమిటంటే ఈ దేశంలో స్వాములకు, బాబాలకు ఉన్న గౌరవం శాస్త్రవేత్తలకు లేదు. విద్యాధికులు జ్యోతిష్యం మాట్లాడతారు. మోసగాళ్లు వాస్తు చెప్తారు. దొంగలు, హంతకులు నీతులు బోధిస్తారు. రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు. ఇక్కడ నదులను దేవతలుగా పూజిస్తాం. అదే నదులను చెత్తతో, మురికినీళ్లతో నింపేస్తాం. పర్యావరణం జీవనాధారమని తెలుసు, కాని స్వార్థం కోసం కాలుష్యం చేస్తాం. రాయిలో దేవుడుంటాడంటాం, మనిషిలో మానవత్వాన్ని చూడలేకపోతున్నాం. ఎలుక రాతిదైతే పూజిస్తాం, బ్రతికుంటే తరిమేస్తాం. పాము రాతిదైతే పాలు పోస్తాం, బ్రతికుంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండవేసి దండం పెడతాం, బ్రతికుంటే మాత్రం వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. బ్రతికున్నప్పుడు పట్టడన్నం పెట్టాం, సచ్చాక మాత్రం పంచభక్ష్య పరమాన్నాలు పెడతాం. చనిపోయినవాడు తినలేడని కూడా ఆలోచించాం. ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టలేము, కాని రాళ్లకు బంగారు కిరీటాలు పెట్టగలుగుతాం. పేదవాడికి బట్టలేదు, కాని విగ్రహాలకు పట్టుబట్టలుంటాయి. స్త్రీలను దేవతలుగా పూజిస్తామంటాం, కాని స్త్రీలపై అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. పసిపిల్లలు, వృద్ధులు ఎవ్వరూ సురక్షితం కాదు. నేరగాళ్లు రాజకీయ నాయకులవుతారు. సాధారణ దొంగ మన డబ్బు దోచుకుంటాడు. రాజకీయ దొంగ మన భవిష్యత్తునే దోచుకుంటాడు. విచిత్రమేమిటంటే సాధారణ దొంగను ద్వేషిస్తాం, రాజకీయ దొంగను మాత్రం మనవే ఎన్నుకుంటాం, వాడికోసం కొట్టుకుచస్తాం. ఈ దేశంలో అన్ని మతాలు ఉన్నాయి, కాని సమానత్వం మాత్రం లేదు. 90% మంది ప్రజలు తమ మెదళ్లను మతానికి తాకట్టు పెట్టారు. రైతు దేశానికి అన్నం పెడతాడు, కాని వాడికి అన్నం దొరకదు. బడులను బాగుచేయరు, గుడులను మాత్రం బంగారు గోపురాలతో కడతారు. చదువు రావడానికి దేవతను పూజిస్తాం, ధనం రావడానికి ఇంకో దేవతను పూజిస్తాం. కాని కష్టపడితేనే ఫలితం వస్తుందని అర్థం చేసుకోం. కదిలే మనిషిని వదిలేసి ఏమీ చెయ్యని రాయిని పూజిస్తాం. అన్నం పెట్టే వరిమొక్కను వదిలేసి తులసి మొక్కను పూజిస్తాం. గ్రంథాలయాలు మూసేస్తాం, కొత్త దేవాలయాలు కడతాం. జవాన్లకు సరైన సౌకర్యాలుండవు, కాని జై జవాన్ అంటాం. రైతులు రోడ్డెక్కితే పట్టించుకోం, కాని జై కిసాన్ నినాదాలు వేస్తాం. దేవుడు ఒకరే అంటాం, కాని మతాల పేరుతో కొట్టుకుచేస్తాం. హిందువులంటా నా బంధువులంటాం, కాని కులాల పేరుతో మనుషుల్ని చిన్నచూపు చూస్తాం. ఈ దేశం బాగుపడాలంటే, సమాజం నిజంగా సమాజంలా ఉండాలంటే మనకవసరం గుళ్ళు కాదు, గుడ్డి నమ్మకాలు కాదు, హేతుబద్ధ ఆలోచన అవసరం, వైజ్ఞానిక దృక్పథం అవసరం. రాయిలో దేవుణ్ణి వెతకడం మానేసి మనిషిలో మానవత్వాన్ని వెతకాలి. అప్పుడే ఈ దేశం ముందుకు నడుస్తుంది. ఇలాంటి నిజాలు, ఇలాంటి ఆలోచనలు మీ మనసుని తాకితే ఇంకా ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.